నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. లస్సుని మేతి కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకుందాం. పిల్లలకి ఎవరికైనా ఆకుకూరలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒకటి పెద్ద కట్ట మెంతికూర తీసుకున్నానండి. 20 రూపీస్ది. మీది కావాలంటే ఇందులో హాఫ్ అయినా తీసుకోవచ్చు. కూరని బట్టి తీసుకోండి. ఈ ఆకుకూర ముందుగా ఒక 4-5 సార్లు నీట్గా ఇసుకేం లేకుండా నీట్గా కడుక్కొని ఇక ఆకులు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు కాడలు లేతగా ఉంటే కాడలు కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ముదిరిపోతే ఆకు వరకు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక వెల్లుల్లి మొత్తం అండి ఇలా ఒలుచుకొని అలాగే వెల్లుల్లి పాయలుగా వేసేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మెంతికూర కూడా వేసేసుకొని చిన్న మంట పెట్టుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఫ్లేవర్గా వాసన వచ్చేంత వరకు, పచ్చి వాసన పోయి మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటగా సిమ్లో పెట్టుకొని మనకు వెల్లుల్లి ఫ్లేవరు, మెంతికూర ఫ్లేవరు బాగా తెలుస్తుంది అనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మంచి సువాసన వస్తుందండి మంచిగా. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ముందే వేసామంటే మనకు బాండీలో డ్యాన్స్ వేసి మొత్తం కింద పోతాయి. అందుకనే పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని బంద్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని నేను వేసిన గరిటెతోటి 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఈ లస్సుని మేతుకి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, మీడియం సైజు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంట మీడియంగా పెట్టుకొని ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంటుందండి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న సైజు టమోటాలు, ఒక 2 టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటాలు, ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని బాగా ఇలా పేస్ట్ కంటే ఎక్కువ కొంచెం జారుగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి. మంచిగా ఫ్రై అవ్వాలి. టమోటా ముక్కలు ఏమీ లేకుండా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఓన్లీ ధనియా పౌడరు, ఒక 1.5 టేబుల్ స్పూను కారము, ఒక పావు టేబుల్ స్పూను పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, ఇవి పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్, మీకు తగినన్ని వాటర్ వేసుకోండి. కొంచెం మళ్ళీ మనకు ఉడికే కొద్ది గట్టిగా అవుతుంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని బాగా ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. మంట చిన్నగా పెట్టుకొని ఇది కొంచెం ఒక 5 నిమిషాలకి చిన్నగా ఉడుకుపడుతుంటుంది. ఇలా ఉడుకుపడుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతికూర, వెల్లుల్లి, ఇది మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు. ఒకవేళ మీకు ఇప్పుడు వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం మళ్ళీ వాటర్ అయినా వేసేసుకోవచ్చు. ఉప్పు ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇది పక్కన స్టవ్ మీద పెట్టుకొని చిన్న మంట మీద ఉడుకుతుంటుంది. ఈలోపు మనం దీనికి ఇంకొక ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూను పోపు గింజలు, ఒక 4 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అందులోనే కొంచెం అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇందులో కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇలా పోపులో వేయడం వల్ల లసూన్ మేతికి మంచి కలర్ వస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మన కూర దగ్గర ఉడుకుతుంది కదా, ఈ మాత్రం ఉడికితే సరిపోయిద్దండి. ఇది ఇంకా మనం ఎక్కువసేపు ఉడికించామంటే గట్టిగా అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం పెట్టుకున్న పోపుని అందులో వేసేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలి. బంద్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. మరి ఎక్కువ గట్టిగా అయిందనుకో మనకు ఆరే కొద్దీ గట్టిగా అయిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా దించే ముందు కొంచెం బటర్ వేసేసి అలా వదిలేసేయండి ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే లస్సూన్ మేతి రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది.
ఆకుకూరలు ఎవరికైనా ఇష్టం లేదు, వెల్లుల్లి తినరు, ఆకుకూరలు తినరు అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ, రైస్, రోటీ ఎందులోకైనా బాగుంటుందండి. వీక్లీ 2 టైమ్స్ చేసుకున్న ఇలా ఆకుకూరలు ఏ ఆకుకూరతో చేసుకున్నా చాలా బాగుంటుంది. పాలకూరతో కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమంది ట్రై చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్